ఇంతకీ మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. మీకొక విషయం చెప్పాలి, రండి. ఏంటి? ఈ సురేష్ మోహన్లకి ఒక డ్రగ్ కేసుతోనే సంబంధం కాదు. వీళ్ళ నెట్వర్క్ చిన్నదేం కాదు, ఏదో మాఫియాలా అనిపిస్తుంది. ఆ విషయం నీకెలా తెలుసు? నేను చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో మీరు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావని క్వశ్చన్స్ అడగండి. సరే, అలాగే చెప్పు. నాతో పాటు యాక్సిడెంట్ అయిన అతని ఫోన్ చూశాను. నీతో పాటు ఇంకొకరికి యాక్సిడెంట్ అయిందా? ఎవరతను? అసలు అతను ఆ టైంలో అక్కడెందుకున్నాడు? అయినా అతని ఫోన్ నువ్వెలా చూసావు? అబ్బా గౌతమ్ గారు, ఇప్పుడే చెప్పాను కదా మధ్యలో క్వశ్చన్స్ అడగండి అని. సరే చెప్పు. అతనికి చాలా దెబ్బలు తగిలాయని, పాపం అతనికి ఎవరూ లేరని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళావా? ఆ ఇంటికి తీసుకెళ్తే తాత ఏమీ అనలేదా? నువ్వసలు లేనిపోనివి ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నావు? తాతయ్యకి ఎందుకు కోపం తెప్పిస్తావు? అసలు ఇవన్నీ నీకు అవసరమా? అబ్బా గౌతమ్ గారు, ఇంటికంటే అక్కడికి కాదండి, రాణి వాళ్ళ ఇంటికి. ఓహ్, అక్కడికా? అక్కడికే. ఆ ముక్క క్లారిటీగా చెప్పాలి. అయినా అక్కడికి మాత్రం తీసుకెళ్లడం కరెక్టేనా? వాడెవడో ఏంటో తెలియకుండా. గౌతమ్ గారు, అదంతా మీకు తర్వాత చెప్తాను, ముందు నన్ను కంప్లీట్ చేయనివ్వండి. సరే చెప్పు. అవును, ఏం చెప్తున్నాను? వాణ్ణి ఇంటికి తీసుకెళ్ళావు, తర్వాత? ఇంటికి తీసుకెళ్ళానా? తర్వాత తనకి 2-3 సార్లు ఫోన్లు వచ్చాయి. ఏంటి అతను లిఫ్ట్ చేయడం లేదు అని వెళ్తే అతను బాత్రూంలో ఉన్నాడు. పాపం అతను వాళ్ళెవరైనా చేశారేమోనని కాల్ లిఫ్ట్ చేశాను. వెంటనే కాల్ కట్ అయిపోయింది. కానీ కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఏం మెసేజ్లు అవి? 1 బేబీ బాయ్ రిక్వైర్డ్ అని వచ్చింది. వెంటనే 15,000 మనీ ట్రాన్స్ఫర్ చేశారు. సరే, వాడే మోడల్ కాంట్రాక్టరో లేదా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంటో అయ్యుండొచ్చు. పిల్లల షూటింగ్ కోసం ఎవరైనా మెసేజ్ చేశారేమో. కానీ దానికి వాడికి ఏ సంబంధం లేదు, ఎందుకంటే వాడికి అంత సీన్ లేదు. వాడెలాంటి వాడో నాకు బాగా తెలుసు. మరి వాడి గురించి అంతా తెలిసి వాడిని తీసుకొచ్చి సరాసరి మన ఇంట్లోనే పెట్టుకున్నావా? గౌతమ్ గారు, వాడు మంచోడే. వాడే నన్ను రక్షించాడు. తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి నాకు యాక్సిడెంట్ జరగకుండా కాపాడాడు. ఝాన్సీ, అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. ఇప్పుడే కదా వాడికంత సీన్ లేదు అన్నావు. ఎస్, వాడు మంచివాడే, కానీ వాడు చేసే పనుల మీదే డౌట్. నిజానికి వాడొక దొంగ. కానీ వాడి మీద డౌట్ రావడానికి కారణం ఆ మెసేజ్ ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ సురేష్ దగ్గర నుంచి. గౌతమ్ గారు, వాడికి జైల్లో ఉండి ఫోన్ యూజ్ చేసే అంత సీన్ ఉంది అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. దయచేసి మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఝాన్సీ, నువ్వు చెప్తుంది చూస్తుంటే ఇదేదో పెద్ద విషయం అనిపిస్తుంది. నువ్వు మధ్యలో అనవసరంగా తల దూరుస్తున్నావు. నువ్వు పంచే ఇమీడియట్గా ఈ విషయం రాజు మాధవ్లకు చెప్పు. వాళ్ళని దీని గురించి ఎంక్వైరీ చేయమని నేను చెప్పానని చెప్పు. ఇది చాలా పెద్ద గ్యాంగ్లా అనిపిస్తుంది. ఝాన్సీ, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు జాగ్రత్త. అనవసరంగా ఒక్కదానివే రిస్క్ తీసుకోకు. సార్, మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక బయలుదేరండి మేడం. సరే గౌతమ్ గారు, నేను వెళ్తాను, జాగ్రత్త.